ఓ పూరిపాకలో చిన్న హోటల్ నడుస్తుంది. రోజు వచ్చే కస్టమర్లతో ఆ చిన్న హోటల్ కాస్త రద్దీగానే ఉంది. ఆ రోజు పొద్దున్నే ఆ పాక వద్దకు ఓ కారు వచ్చింది. సైకిళ్లపై మాత్రమే ఆ పాక వద్దకు కస్టమర్లు వచ్చి టిఫిన్ తిని వెళ్ళేవాళ్ళు. ఇంతవరకు ఆ హోటల్ ముందు అసలు కారు ఆగిందే లేదు. కారులో తిరిగే వాళ్ళంతా స్టార్ హోటళ్లకు వెళ్తారు, కానీ ఇక్కడికి వచ్చింది ఎవరా అని అంతా ఆశ్చర్యంగా చూశారు. ఆ కారులోంచి ఓ వ్యక్తి దిగాడు. నేరుగా హోటల్ను నడిపే వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు. నన్ను గుర్తుపట్టారా అమ్మా అని అడిగి మరీ వాళ్ళను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాడు. ఆ తర్వాత వాళ్లకు మంచి హోటల్ను సొంత డబ్బుతో కట్టించేందుకు సిద్ధమయ్యాడు. నేను తిండికి కటకటలాడిన రోజుల్లో మీరు నాకు రోజు టిఫిన్ పెట్టేవాళ్ళు. నా దగ్గర రూపాయి కూడా మీరు తీసుకోలేదు. ఇప్పుడు నేను బాగానే సంపాదిస్తున్నాను. నాకు చేతనైన సాయాన్ని చేయనివ్వండి అని ఆ వ్యక్తి అన్న మాటలకు వాళ్ళు కరిగిపోయారు. మొదట వద్దన్నా బలవంత పెట్టడంతో చివరకు వాళ్ళు సరేనన్నారు. అసలు ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు ఉంటారా? చేసిన సాయాన్ని మరుసటి రోజే మర్చిపోయే ఈ కాలంలో అలాంటి మంచి వ్యక్తి ఎవరా అనే కదా మీ డౌటు. ఎవరో కాదు, మన హాస్య నటుడు రాజాబాబు గారే. ఆయన వ్యక్తిత్వం గురించి చెప్పడానికి ఈ సంఘటన ఓ మంచి ఉదాహరణ. అసలు ఆయన సినిమాల్లోకి ఎలా ఎంట్రీ ఇచ్చారు, ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్టీఆర్ ఏఎన్ఆర్లకు పోటీగా ఏ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకున్నారు, ఆయన ఎంత ఆస్తిని సంపాదించారు, ఇప్పుడు ఆయన పిల్లలు ఏం చేస్తున్నారు, ఆయన చనిపోయిన రోజు అసలు ఏం జరిగింది, చివరిసారిగా తన తల్లితో రాజాబాబు గారు అన్న మాటలేంటి వంటి విషయాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. రాజాబాబు గారి అసలు పేరు పుణ్యమూర్తుల అప్పలరాజు. 1937 సంవత్సరం అక్టోబర్ 20వ తారీఖున రాజాబాబు గారు జన్మించారు. పుణ్యమూర్తుల ఉమామహేశ్వరరావు, రమణమ్మ ఆయన తల్లిదండ్రులు. ఆయనకు 4 తమ్ముళ్ళు, 5 అక్కా చెల్లెలు. రాజమండ్రిలో జన్మించిన రాజబాబు గారు బాల్యం నుంచి తన చేష్టలతో జనానికి వినోదం పెంచేవారు. అప్పలరాజును అందరూ ముద్దుగా రాజాబాబు అని పిలిచేవారు. తర్వాత రోజుల్లో నాటకాల్లో ఆ పేరుతోనే నటించారు రాజబాబు. ఇంటర్మీడియట్ కాగానే టీచర్ కోర్స్ పూర్తి చేసి కొంతకాలం ఉపాధ్యాయ వృత్తిలో రాణించారు. అప్పుడు కూడా నాటకాలు వేస్తూ ఆకట్టుకునేవారు. రంగస్థలంపై ఆయన 4 ఏళ్ల చావడి, కుక్కపిల్ల దొరికింది వంటి నాటకాలతో పేరు సంపాదించారు. జమున, అల్లు రామలింగయ్యను తన పుట్టిల్లు చిత్రం ద్వారా పరిశ్రమకు పరిచయం చేసిన గరికపాటి రాజారావు ఓసారి రాజబాబు నటించిన నాటకాన్ని చూడటం జరిగింది. రాజబాబులోని టైమింగ్ రాజారావును ఆకట్టుకుంది. దీంతో ఆయన రాజబాబును మద్రాసుకు రమ్మని చెప్పారు. అలా రాజబాబు మద్రాసులో అడుగుపెట్టారు. అయితే రైల్లో వెళ్ళినంత సులభంగా అయితే ఆయనకు అవకాశాలు ఈజీగా దక్కలేదు. ఎక్కే గడప దిగే గడప అన్నట్టుగా ప్రతి చోట వెళ్ళి అవకాశాలను అడిగారు. కానీ ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు పూట గడవడం కోసం తన ఖర్చుల నిమిత్తం ట్యూషన్స్ చెప్పుకుంటూ గడిపారు రాజబాబు గారు. గతంలో చేసింది ఉపాధ్యాయ వృత్తే కాబట్టి అది ఆయనకు పెద్దగా కష్టం కాలేదు. ఆయన చెప్పిన ట్యూషన్లే ఆయనకు సినిమాల్లో అవకాశాలు కల్పించాయి. అప్పట్లో నటుడు, దర్శకుడు అయిన అడ్డాల నారాయణరావు గారి పిల్లలకు పాఠాలు చెప్పిన రాజబాబుకు ఆయన తాను తీసిన సమాజం చిత్రంలో అవకాశాన్ని కల్పించారు. అదే రాజబాబు సినీ ప్రస్థానంలో తొలి అడుగు. తర్వాత ఎన్టీఆర్ ఆత్మబంధువులు సూర్యకాంతం కొడుకుగా నటించి ఆకట్టుకున్నారు రాజబాబు. ఆ తర్వాత కూడా బందిపోటు, మంచి మనిషి వంటి చిత్రాల్లో బిట్ రోల్స్లో కనిపించారు. అప్పట్లో పద్మనాభం గారు, చలం వంటి వారు కమెడియన్స్గా రాజ్యమేలుతున్నారు. వారి మధ్య రాజబాబు రాణించడం కష్టమని చాలామంది అనుకున్నారు. అయితే రాజబాబు వారికి భిన్నంగా తనకంటూ ఓ ప్రత్యేకమైన బాణీని ఏర్పరచుకొని నవ్వించడం మొదలుపెట్టారు. సి పుల్లయ్య రూపొందించిన పరమానంద శిష్యుల కథలో పద్మనాభం, అల్లు రామలింగయ్య వంటి మేటి నటులతో కలిసి రాజబాబు తనదైన పందాలో పకపకలు పెంచారు. ఆ సినిమాతోనే రాజబాబుకు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఎన్టీఆర్ తన సొంత చిత్రం ఉమ్మడి కుటుంబంలో వాణిశ్రీకి జోడీగా నటింపజేశారు. ఆ సినిమాలోని సతీ సావిత్రి నాటకంలో ఎన్టీఆర్ యముడిగా, వాణిశ్రీ సావిత్రిగా నటిస్తే సత్యవంతునిగా రాజబాబు కనిపించారు. అందులో సదివినోడి కన్నా ఊరన్న, మడేలన్న మిన్న అనే పాటలో రాజబాబు, వాణిశ్రీ జోడీ అలరించింది. అప్పటి నుంచి రాజబాబుపై స్పెషల్ సాంగ్స్కు జోరు పెరిగింది. ఆనాటి మేటి హీరోలందరి చిత్రాల్లోనూ రాజబాబు హాస్యం తప్పనిసరిగా ఉండేది. శోభన్ బాబు, రాజబాబుల మధ్య అనుబంధం బాగుండేది. ఒకరినొకరు బావా అని పిలుచుకునేవారు. కృష్ణ గారు హీరోగా రూపొందిన ఇల్లు ఇల్లాలులో పాటలన్నీ మురిపించిన రాజబాబు, రమాప్రభుపై చిత్రీకరించిన వినరా సూరమ్మ కూతురు కూడా పాట అప్పట్లో విశేష ఆదరణ చూడగొనింది. తెరపై రాజబాబు, రమాప్రభుల జోడీ అనేక చిత్రాల్లో ఎంతగానో నవ్వులు పోయించింది. దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందించిన తొలి చిత్రం తాత మనవడులో తాతగా ఎస్వి రంగారావు గారు, మనవడుగా రాజబాబు గారు నటించారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత దాసరి దర్శకత్వంలోనే రాజబాబు హీరోగా తిరుపతి, ఎవరికి వారే యమునా తీరే వంటి చిత్రాలు
రూపొందాయి. పిచ్చోడు పెళ్లి, మనిషి రోడ్డున పడ్డాడు వంటి చిత్రాల్లోనూ రాజబాబు హీరోగా నటించారు. బాబ్ అండ్ బాబ్ క్రియేషన్స్ పతాకంపై రాజబాబు చిత్రాలు కూడా నిర్మించారు. ఈ పతాకంపై రూపొందిన చిత్రాల్లో ఎవరికి వారే యమునా తీరే మంచి విజయం సాధించగా, మనిషి రోడ్డున పడ్డాడు అంతగా ఆకట్టుకోలేకపోయింది. రాధమ్మ పెళ్లి అనే చిత్రంలో రాజబాబు, రమప్రభ స్వయంగా కాకినాడ రేవు కాడ ఓడక్కి సాంగ్ పాడటం విశేషం. అంతేకాకుండా కొన్ని పాటల్లో రాజబాబు స్వయంగా గళం వినిపించినవి ఉన్నాయి. ఒక దశలో రోజుకు 2-3 షిఫ్టులు పనిచేసిన సందర్భాలు కూడా రాజబాబు గారికి ఉన్నాయి. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన రాజబాబు గారు ఒకానొక దశలో హీరోలకు సమానంగా పారితోషికం అందుకునేవారట. ఒక సినిమాలో హీరోగా ఎన్టీఆర్కు పారితోషికం 35,000 రూపాయలు, రాజబాబు పారితోషికం 25,000 రూపాయలుగా నిర్ణయించారు నిర్మాత. తనకు 35,000 రూపాయలు కావాల్సిందని పట్టుపట్టారు రాజబాబు. ఎన్టీఆర్ హీరో, మీరు కమెడియన్ అని నిర్మాత అంటే, అయితే హీరోనే కమెడియన్గా చూపించి సినిమాను విడుదల చేయండి అని సమాధానం ఇచ్చారట. ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో నీళ్లు తాగి రోడ్డుపై పడుకునే రోజుల నుంచి ఆ రోజుల్లోనే ₹1,00,000 విలువైన కారులో తిరిగే వరకు ఎదిగిన వ్యక్తి రాజబాబు గారు. ₹5 కోసం గంటల తరబడి టీ నగర్లో నిలబడిన చోట ₹1,00,000 ఖరీదైన కారులో వెళ్తూ గతాన్ని తెలుసుకుని కన్నీరు పెట్టుకునేవారట. తనలా కష్టాలు పడుతున్న చాలామందిని అప్పట్లో ఆయన ఆదుకున్నారు. మహాకవి శ్రీశ్రీ గారు, రాజబాబు గారు తోడల్లుళ్ళు అన్న విషయం చాలామందికి తెలియదు. శ్రీశ్రీ రెండో భార్య సరోజ, రాజబాబు భార్య అమ్ములు ఇద్దరు అక్కా చెల్లెళ్ళు. శ్రీశ్రీ కష్టాల్లో ఉన్నప్పుడు రాజబాబు అజ్ఞాత సాయం చేసేవారు. రాజబాబు తనకు తమ్ముడైనందుకు గర్విస్తున్నానని శ్రీశ్రీ ఎప్పుడూ అనేవారు. రాజబాబు అంటే శ్రీశ్రీ గారికి గౌరవమే కాదు, ప్రేమ కూడా. రాజబాబు ఎంత సంపాదించినా కూడా తన గతం ఎప్పుడూ మర్చిపోలేదు. ఎన్నో దాన ధర్మాలు చేశాడు. తన కష్టకాలంలో ఒక పాక హోటల్లోని స్త్రీ పెట్టిన టిఫిన్స్ గుర్తుంచుకొని ఆమె కొడుకులతో మంచి హోటల్ పెట్టించాడు. ఆయనకు తొలి ప్రేక్షకులు రాజమండ్రి రిక్షా కార్మికులు. ఆయన మిమిక్రీని చూసి ఆనందించి అభినందించిన వారిని ఆయన జీవితాంతం గుర్తుపెట్టుకున్నారు. తనను కష్టాల్లో ఆదుకున్న మిత్రులను, సినిమాల్లో వేషాల కోసం తన ఫోటోలు తీసిపెట్టిన బాబు ఫోటో స్టూడియో వారిని కూడా అనునిత్యం తలుచుకునే సంస్కారవంతుడు రాజబాబు గారు. మద్రాసులో అడుగుపెట్టిన రాజబాబు గారు మిమిక్రీ చేస్తూ, ట్యూషన్లు చెప్పుకుంటూ సినిమాల్లో వేషాల కోసం ప్రయత్నాలు సాగించారు. ఈ ప్రయత్నాల్లో ఆయన కొన్ని రోజులు కట్టిక ఉపవాసాలు కూడా చేశారు. ఆ సమయంలో మంచినీళ్లు ఇచ్చి ఆదుకున్న ప్రముఖ నటి, నర్తకి రాజసులోచన ఇంటి వాచ్మెన్ను కూడా చివరిదాకా ఆయన తలుచుకున్నారు. వేషాలు దొరికాక కృతజ్ఞత చెప్పడానికి ఆయన వెతుక్కుంటూ వెళ్ళారంటే ఆయన గొప్పతనం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ఎన్నో సంస్థలకు విరాళాలు ఇచ్చారు. కోరుకొండలో జూనియర్ కాలేజీని కట్టించారు. రాజమండ్రిలో పేదలకు ఇంటి స్థలం ఇచ్చారు. ఇలా ఎన్నో గుప్తదానాలు చేసిన దానశీలి ఆయన. అప్పట్లో హాస్య నటులకు నంది అవార్డులు లేవు. అయితే రాజబాబు హాస్యాభినయాన్ని గౌరవిస్తూ అనేక సాంస్కృతిక సంస్థలు అవార్డులు ప్రదానం చేశాయి. మద్రాస్ అండ్ క్లబ్ రోలింగ్ షీల్డ్ను వరుసగా 5 సంవత్సరాలు అందుకున్న ఘనత రాజబాబు గారిదే. దాదాపు 20 సంవత్సరాల కాలంలోనే 600కు పైగా చిత్రాల్లో ఆయన నటించాడు. 1937 సంవత్సరంలో జన్మించిన ఆయన తన 46 ఏళ్ల వయసులోనే అశేష అభిమానులకు వదిలేసి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. చివరి రోజుల్లో రాజబాబుకు గొంతు క్యాన్సర్ వచ్చింది. గొంతు దగ్గర కణితిలాగా వచ్చింది. దానికి చికిత్సను ప్రారంభించారు. తగ్గుముఖం పట్టకపోవడంతో కణితి వచ్చిన ఆ క్యాన్సర్ భాగాన్ని తొలగించి ఆపరేషన్ చేయాల్సి ఉంటుందన్నారు. ఆ తర్వాత రాజబాబు గారు మాట్లాడలేకపోవచ్చని డాక్టర్లు తేల్చేశారు. డాక్టర్లు చెప్పిన ఆ మాటలను విని గొంతు లేని రాజబాబును ఊహించలేనంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు రాజబాబు గారు. రాజబాబు గారి సహాయ గుణం తెలిసి చాలామంది ఆయన దగ్గరకు వస్తూ ఉండేవాళ్ళు. ఆయనకు క్యాన్సర్ వచ్చిందని గుర్తించిన రోజుల్లో కూడా సహాయం కోసం తన దగ్గరకు వచ్చిన వాళ్ళతో ఓ సందర్భంలో, మీకు సహాయపడలేకపోతున్నాను, వెళ్ళిరండి అని చెప్పిన ఒక్క మాటకు రాజబాబు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, చికిత్సకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారని వార్తలు వచ్చాయి. నిజానికి రాజబాబు గారికి ఆరోగ్యపరమైన సమస్యలే తప్పితే ఆర్థికపరమైన సమస్యలు ఏమీ లేవు. ఆరోగ్యంలో ఇబ్బందులు మొదలైన తర్వాత కూడా అటు మద్రాసుకు ఇటు హైదరాబాదుకు తిరుగుతూనే ఉన్నారు. తల్లిదండ్రులకు సొంత ఇల్లు కొనిపించి వాళ్ళను హైదరాబాదులో స్థిరపడేలా చేశారు. ఆయనకు చికిత్స, ఇతరత్ర ఆపరేషన్లన్నీ కూడా హైదరాబాదులోనే జరిగాయి. దాదాపు 6 నెలల పాటు క్యాన్సర్తో నానా ఇబ్బందులు పడ్డారాయన. తన మనసులోని భావం ఏంటో కాగితం మీద రాసి ఉంచడమే ఆయన చేసే పని. ఓ నటుడికి గొంతు లేకపోవడం అనేది ఎంతో బాధాకరమైన విషయం. అయినా తన నటనా జీవితం అంతటితో ఆగిపోలేదని రాజబాబు అనుకోలేదు. సినీ రంగంలో మళ్ళీ నేను చక్రం తిప్పుతా అంటూ తన వాళ్లకు కాగితం మీద రాసి చూపించేవారు. మహానుభావులకు తమ మరణం గురించి ముందే తెలుస్తుందని అంటూ ఉంటారు. రాజబాబు గారు కూడా తన చివరి రోజు అచ్చం అలాగే ప్రవర్తించారు. తాను చనిపోబోతున్నానన్న విషయం ముందే తెలిసిపోయినట్టు ఆయన ప్రవర్తించారు. కన్న కొడుకు కళ్ళ ముందే చనిపోతే ఏ తల్లైనా భరించగలదా? అందుకే ఎప్పుడూ తనను కనిపెట్టుకుని ఆసుపత్రిలోనే ఉంటున్న తల్లిని పనిగట్టుకుని మరీ ఇంటికి పంపించారాయన. ఆసుపత్రిలో రాజబాబు గారికి తోడుగా తల్లి పడుకునేది. 1983 సంవత్సరం ఫిబ్రవరి 14వ తారీఖున నిద్రలేచిన రాజబాబు ప్రవర్తన భిన్నంగా కనిపించింది. ఎప్పుడూ లేనిది, నువ్వు త్వరగా ఇంటికి వెళ్ళమ్మా, నేను బాగానే ఉన్నాను కదా అని బలవంతం పెట్టారు.
తెల్ల చొక్కా ధరించి చేతికి తన ఉంగరాలన్నీ పెట్టుకున్నారు. ఇంటికి వెళ్తున్న తల్లిని పిలిచి కాళ్లకు నమస్కారం చేశారు. నాకు మంచి జన్మనిచ్చావు, ఎంత వాడినయ్యాను, నువ్వేం కంగారు పడకు, నీ కొడుకు మళ్ళీ సినీ రంగంలోకి వెళ్తాడు అంటూ సరిగా వినిపించని గొంతుతో రాజబాబు చెబుతూ వస్తుంటే ఆ తల్లికి ఓ పట్టాన అర్థం కాలేదు. దీంతో అదే విషయాన్ని ఓ కాగితంపై రాసి తల్లికి చూపించారు. దాన్ని చదివిన ఆమె కొడుకు ప్రవర్తన చూసి కుదురుపడ్డారు. ఇక నా కొడుకు కోలుకున్నట్టే అని ధీమాగా ఫీల్ అయ్యారు. మళ్ళీ నా కొడుకు సినిమాల్లో కనిపిస్తాడంటూ మనసారా నవ్వుకుని ఇంటికి బయలుదేరారు. ఆమె ఎర్రగడ్డలోని ఆసుపత్రి నుంచి వెళ్ళిన పావుగంటలోనే మంచంపై పడుకునే రాజబాబు గారు కళ్ళు మూశారు. తన చుట్టూ ఉన్న వారిని సదా నవ్విస్తూ కవ్విస్తూ సాగిన రాజబాబు గారు 1983 సంవత్సరం ఫిబ్రవరి 14వ తారీఖున హైదరాబాద్లోనే కన్ను మూశారు. అనుకరించడానికి అసాధ్యమైన ప్రత్యేక శైలి రాజబాబు గారిది. ఆయన మరణంతో తెలుగు చిత్రసీమకు కలిగిన లోటు ఎప్పటికీ తీర్చలేనిది. ఆయన స్థానం ఈనాటికి భర్తీ కాలేదు, కాబోదు కూడా. రాజబాబు హాస్యం మాత్రం తెలుగువారి మదిలో నిలిచే ఉంటుంది. జనానికి ఆయన కామెడీ గుర్తుకొచ్చినప్పుడల్లా నవ్వులు వారి సొంతమవుతూనే ఉంటాయి. రాజబాబు సంపాదించిన డబ్బుతో ఆయన భార్య కుమారులైన నాగేంద్రబాబు, మహేష్ బాబులను పెంచి పోషించింది. ఉన్నత చదువులు చదువుకుని అమెరికాలో సాఫ్ట్వేర్ సంస్థలను స్థాపించి ఆ ఇద్దరు కుమారులు 100 కోట్లకు అధిపతులయ్యారు. ఇదండి రాజబాబు గారి గురించిన వివరాలు. ఆయన చివరి రోజుల్లో ఎలా గడిపారన్న దాని గురించిన సమాచారం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.